వెల్కమ్ టు కొమ్మసాని ప్రెజెన్స్. నేను మీ రాధిక. ఈరోజు మన కిచెన్లో పండగల స్పెషల్ పూర్ణం బూరెలు తయారు చేసి చూపించబోతున్నాను. దానికోసం పచ్చిశనగపప్పుని ఒక 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకుంటేనే పప్పు మనకి మెత్తగా ఉడికిపోతుంది. మిక్సీ జార్లో వేసుకోవాల్సిన అవసరం ఉండదు. దానిలో చిటికెడంత ఉప్పుని చేర్చి కాస్తంత వాటర్ని యాడ్ చేసి 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. లేదు మీ కుక్కర్ ఇంకా ఎక్కువ టైం పడుతుంది అనుకుంటే ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిచ్చి ఆవిరిపోయిన తర్వాత పప్పు గుత్తితో కానీ లేదంటే ఏదైనా మ్యాషర్ ఉంటే దాంతో కానీ మెత్తగా మెదుపుకోవాలి. మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక బాండీని తీసుకొని బెల్లము సన్నగా తురుముకోవడము లేదా సన్నగా కట్ చేసుకోవాలి. 1 కప్పు పచ్చిశనగపప్పుకి 1 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. మీరు స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళే అయితే మరో 1/2 కప్పు ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. లేదు సగం షుగర్ సగం బెల్లం వేసుకునే వాళ్ళు కూడా ఆఫ్ చేసుకొని వేసుకోవచ్చు. బెల్లాన్ని ముందుగా బాండీలో వేసి 1 నిమిషం అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నటువంటి పప్పుని మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు బెల్లం మొత్తం కూడా చక్కగా కరిగి బాగా దగ్గరగా అయ్యే వరకు మనం వీటిని కలుపుకుంటూ ఉండాలి. ఇలా చేసుకుంటే పూర్ణం పిండి ఒక 20 రోజులైనా కానీ చాలా చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా పూర్ణాలు చేసుకోవచ్చు, లేదు అనంటే బొబ్బట్లుగా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఈ ప్రాసెస్కి 10 నుంచి 15 నిమిషాల టైం పడుతుంది. బట్ ఎక్కువ కాలం ఉంటుంది. పూర్ణం పిండి కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేసుకుంటూ ఉండాలి. మధ్యలో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. నెయ్యిలో ఉడికితే పూర్ణం పిండి ఇంకా బాగుంటుంది. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత వీటి నుంచి బబుల్స్ రావడం స్టార్ట్ అవుతుంది. సో పైకి చిందుతూ ఉంటుంది కాబట్టి కంపల్సరిగా మూత పెట్టుకొని మాత్రమే మనం ఉడికించుకోవాలి. పూర్ణం పిండి కాస్త దగ్గర పడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకొని యాలకుల పొడి కూడా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా పూర్ణం పిండి బాండీ నుంచి వేరుగా అయ్యేటట్టు వస్తే ఇంకా స్టవ్ని ఆఫ్ చేసేసుకొని మనం చల్లార్చుకోవాలి. ఇది ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందని అర్థము. చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దగ్గరగా కూడా చాలా దగ్గర పడింది. కాస్త చల్లారిన తర్వాత మరి కాస్త దగ్గర పడుతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకుందాం. చల్లారిన తర్వాత హ్యాండ్కి నెయ్యి రాసుకుంటూ ఉండల్ని చేసుకోవాలి. ఉండలు చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పోత పిండిని చూద్దాము. నేను దోశ పిండిని తీసుకున్నాను. దోశ పిండి కాస్తంత గట్టిగానే రుబ్బుకోవాలి. పలుచగా రుబ్బుకుంటే మనకి పూర్ణాలు అనేవి ఎక్కడైనా సరే గ్యాప్స్ వచ్చేసి ఆయిల్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి పిండి ఫస్ట్ టైం వేస్తున్న వాళ్ళైతే పిండిని కొంచెం గట్టిగానే ఉంచుకోండి. మీకు ఒకవేళ దోశ పిండితో చేసినప్పుడు పిండి పలుచనైతే కాస్తంత బియ్య పిండిని కలుపుకోండి. ఇలా స్పూన్ తోటి డిప్ చేసిన తర్వాత ఒకవేళ పైన గ్యాప్ వస్తే పిండితో కవర్ చేసేసేయండి. చేత్తో వేసుకునే వాళ్ళైతే చేత్తో కూడా అంతే గ్యాప్స్ వస్తే పైన పిండిని కవర్ చేసేసుకోవచ్చు. అప్పుడు మనకి ఎక్కడా కూడా వేస్ట్ అనేది ఉండదు. ఆయిల్లోకి ఏమీ విడిపోదు. చూసారు కదా, మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో ఈజీగా అయిపోయే పూర్ణాలు రెడీ అయిపోతాయి. మిగతా వాటిని అన్నిటినీ కూడా ఇలాగే వేసుకుంటే మనకి పూర్ణాలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.